హాయ్ గైస్, వెల్కమ్ టు ఆప్షన్ సెల్లర్ తెలుగు. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ మార్కెట్ డేటాని అనలైజ్ చేయడం చూద్దాం. ఎఫ్ఐడిఐ డేటా. ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటా అంటే ఏంటి? ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ సెల్లర్స్. డిఐఎస్ అంటే ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారంటే బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ ఎల్ఐసి ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, వీళ్ళందరూ కలిపి నెట్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఇవాళ ఎంత బై చేశారు అనేదాన్ని డిఐ బయింగ్ ఆర్ సెల్లింగ్ డేటా అంటారు. సిమిలర్లీ ఇంటర్నేషనల్ కంపెనీస్ లైక్ వేరే కంట్రీలో ఉండే గవర్నమెంట్స్, పెద్ద పెద్ద బ్యాంకింగ్ కంపెనీస్ లైక్ జేపీ మార్గన్, మార్గన్ అండ్ స్టాన్లే, అలాంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ మన ఇండియన్ మార్కెట్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు ఆర్ ఎంత సెల్లింగ్ చేశారు అనేది చూపించేది ఎఫ్ఐ సెల్లింగ్. సో ఈ రెండింటిని కలిపి మనం ఎఫ్ఐడిఐ ఆర్ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ఆర్ బయింగ్ డేటా అంటాం. ఫస్ట్ మనం అది అబ్జర్వ్ ఎక్కడ చేయాలి? ఎవ్రీడే ఆఫ్టర్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అబౌట్ 1-2 hours తర్వాత మీరు 4:30, 5:30 తర్వాత సింపుల్గా ఎన్ఎస్సి ఎఫ్ఐఐ డిఐ డేటా అని సర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్ NSE.com నుంచి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ గివ్ ఇట్ ఎ సెకండ్, లెట్ ఇట్ లోడ్. డిఐఎస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఎన్ని క్రోర్స్ బై చేశారు, ఎన్ని క్రోర్స్ సెల్ చేశారు, అండ్ నెట్ వాల్యూ ఎంత. అలానే ఎఫ్ఐఎస్ కూడా. సో బోత్ ఆఫ్ దెమ్ అరౌండ్ 10 to 13,000 crores వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు బయింగ్ అండ్ సెల్లింగ్ లో. అండ్ నెట్ వాల్యూ వచ్చేసరికి 1,500 crores బయింగ్ బై డిఐఎస్ అండ్ 250 crores సెల్లింగ్ బై ఎఫ్ఐఎస్ చూడొచ్చు మనం. అది నిన్నటి మార్కెట్లో. బట్ నాకు ఇది మాత్రమే కాదు, ఒక ట్రెండ్ కావాలి. లాస్ట్ 1 monthగా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ బయింగ్ చేస్తున్నారా, సెల్లింగ్ చేస్తున్నారా, ట్రెండ్ ఎలా ఉంది, ఇది తెలుసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేయాలి? నేను గూగుల్లోకి వెళ్ళి ఆప్స్ట్రా, OPSTRA అని సర్చ్ చేయండి. మీకు ఫస్ట్ కనిపించే లింక్ opstra.definance.com, ఇది ఓపెన్ చేయండి. ఓకే, నా ఈ వెబ్సైట్ గురించి మనం డీటెయిల్డ్గా ఇంకొక వీడియో కూడా చేసుకుందాం. దీంట్లో చాలా టన్స్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఇందులో వన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఎఫ్ఐడిఐ డేటా. ఫస్ట్ నేను లాగిన్ అయిపోతాను. ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ ఉంటుంది కదా, ఇక్కడ సైన్ అప్ కొట్టి మీరు సింపుల్గా మీ జీమెయిల్ అకౌంట్ నుంచి, గూగుల్ అకౌంట్ నుంచి సైన్ అప్ కొట్టేస్తే ఎవ్రీ టైం సెలెక్ట్ చేసుకోగానే లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోదాం మనం ఫస్ట్. ఓకే, నౌ వీఆర్ లాగ్డ్ ఇన్. మీరు చూడొచ్చు పైన మెనూ బార్లో ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్చువల్లీ ఎవ్రీ వీకెండ్ వీడియోస్లో మనం ఈ వెబ్సైట్ని తీసుకొస్తూనే ఉంటాం. అండ్ మనం ఈ వెబ్సైట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో తప్పకుండా చేద్దాం. ఫర్ నౌ మనం చూడాలనుకున్న డేటా ఎఫ్ఐడిఐ క్యాష్ మార్కెట్, డెరివేటివ్ మార్కెట్ డేటా కూడా చూద్దాం. బట్ మేబీ మన డెరివేటివ్ సిరీస్లో ఇంకో 4 వీడియోలు అయిన తర్వాత ఆప్షన్స్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి క్లియర్గా మనం చూసిన తర్వాత విల్ కమ్ బ్యాక్ టు దిస్. బట్ ఫర్ నౌ క్యాష్ మార్కెట్ డేటా ఓపెన్ చేస్తే డైలీ అనాలిసిస్. ఓకే, ఇక్కడ మేము ఎఫ్ఐ అండ్ డిఐ నెట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈచ్ క్యాండిల్ మీద మీరు హోవర్ చేస్తే నెట్ బయింగ్, నెట్ సెల్లింగ్ ఎంత ఉంది? 1,825 crores వరకు బయింగ్ నిన్న. అంతకు ముందు రోజున 787 crores సెల్లింగ్. లైక్ దాట్ మీరు హోల్ మంత్లీ డేటా చూడొచ్చు. ఆన్ ఎ మంత్ బేసిస్ ఫిబ్రవరి యాజ్ ఎ హోల్ ఎంత బయింగ్ చేసాం? దీని పక్కనే మంత్లీ డేటా ఫిబ్రవరిలో ఎలా ఉంది, జనవరిలో ఉంది, అంతకుముందు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎలా ఉంది, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మనకి లాస్ట్ 2022 ఫిబ్రవరి వరకు, అంటే 1 year ఓల్డ్ డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇండివిజువల్లీ ఎఫ్ఐ డిఐ వరకు చూడాలనుకున్నా కానీ ఇక్కడే మీరు జస్ట్ ఎఫ్ఐ బై నెట్ చూడొచ్చు ఆర్ డిఐ మాత్రమే చూడొచ్చు. సింపుల్గా మీరు కిందకి వస్తే ఈ టేబుల్లో ఎఫ్ఐ అండ్ డిఐ డేటా క్లియర్గా కనిపిస్తుంది. నెట్ టోటల్ ఇద్దరిది కలిపి ఎంత అన్ని చూడొచ్చు. ఇదే ఇయర్లీ డేటాని చూస్తే, ఇయర్ వైజ్ డేటాకి వెళ్ళిపోతే నేను హోల్
మొత్తం 2009 నుంచి ఈ రోజు వరకు ఎంత బయ్యింగ్ ఉంది బై బోత్ ఇన్స్టిట్యూషన్స్ టుగెదర్. మనం క్లియర్గా చూడొచ్చు 2009 నుంచి 2020 వరకు ఎవ్రీ ఇయర్ నెట్ ఇన్స్టిట్యూషన్స్ మన మార్కెట్లో బుల్లిష్గా ఉన్నారు. 21లో ప్రాబబ్లీ మన కోవిడ్ తర్వాత న్యూట్రల్గా మారారు. బట్ 23 వీ సా ఎ వెరీ గుడ్ ర్యాలీ ఇన్ అవర్ మార్కెట్స్. చాలా ముందుకు ర్యాలీ అయింది. అట్ ద సేమ్ టైం బయింగ్ కూడా చూసుకుంటే అంతకుముందు ఉండే యావరేజ్ బయింగ్ కన్నా ఆల్మోస్ట్ 3 to 4 times వరకు. అంతకుముందు యావరేజ్ బయింగ్ 50,000 crores అనుకుంటే ఇక్కడ 170,000 crores వరకు మనకి బయింగ్ చూడొచ్చు. బట్ 2024లో మనం ఇంకా ఆ బయింగ్ చూడలేదు, విచ్ మీన్స్ క్లియర్లీ ఎలక్షన్ వల్ల అయి ఉండొచ్చు ఆర్ ఇంకేదైనా రీజన్ వల్ల వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. బట్ నేనైతే ఇది కంటిన్యూ అవుతుంది అనుకోవట్లేదు. డిపెండింగ్ ఆన్ ఎలక్షన్ రిజల్ట్స్ పాజిటివ్గా స్టేబుల్ గవర్నమెంట్ కనుక ఫామ్ అవ్వగలిగితే డెఫినెట్గా మళ్ళీ బయర్స్గా మారుతారు అండ్ మన మార్కెట్స్ని బోత్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ కలిసి ముందుకి పుష్ చేస్తారు. సో ఇక్కడ కూడా మీరు టేబుల్ ఫామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ నెట్ ఎఫ్ఐఐస్ ఎలా ఉన్నారు, నెట్ డిఐఎస్ ఎలా ఉన్నారు అండ్ ఈ కంప్లీట్ డేటా చూడొచ్చు, రైట్. దిస్ ఈస్ హౌ యూ అబ్జర్వ్ ఎఫ్ఐడిఐ డేటా. దీన్ని అబ్జర్వ్ చేయడానికి మనకు చాలా డేటా వెబ్సైట్స్ ఉంటాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ అండ్ దిస్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్. ఇంకా చాలా ఉంటాయి లైక్ సెన్సిబుల్. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి, వేరే యూజర్స్కి హెల్ప్ అవ్వచ్చు. యా, అండ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe to Option Seller Telugu. Thank you guys. Bye bye.